హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సాయి ముద్రాజ్ వ్లాగ్స్. ఈరోజు ఈ టాపిక్ ఏంటంటే, ఈరోజు సండే అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే, మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి, మన చిల్డ్రన్స్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి కలిసి అందరం హ్యాపీగా డే గడుపుతాం. చికెన్ కానీ మటన్ కానీ తెచ్చుకొని అట్లా మంచి ఫ్యామిలీతో ఉంటాం కదా. అయితే ఈరోజు నాకేంటంటే ఒక థాట్ వచ్చింది. ఏంటంటే, మనమైతే ఇట్లా చేస్తాం, బట్ రోడ్ సైడ్ పీపుల్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళకి ఫుడ్ ఉండదు. అయితే వాళ్ళ గురించి నాకు ఒక థాట్ వచ్చి, నేనైతే ఈరోజు వాళ్ళ వన్ డే ఒక పూట అయినా కనీసం నా వల్ల వాళ్ళకు ఈరోజు ఈ డే అనేది బెటర్గా ఉండాలని ఒక ఆలోచనతోటి నేనైతే ఈరోజు ఒక 10 మెంబర్స్కి ఫుడ్ డొనేట్ చేద్దామని అనుకుంటున్నాను. అయితే ఈరోజు అయితే ఫుడ్ మనం చికెన్ తీసుకొచ్చిన దాన్ని ప్రిపేర్ చేసి తీసుకెళ్తే ఒక 10 మెంబర్స్కి కనీసం నా వంతున ఇప్పుడు నా వల్ల కనీసం ఒక 10 మెంబర్స్ కడుపు నుండి అది తినాలనేదే నా యొక్క కోరిక. అదే అనమాట ఈరోజు అయితే వీడియో. ఫైనల్లీ అయితే మనకి కర్రీ ఇట్లా కంప్లీట్ అయిపోయింది. అటు రైస్ ఇట్లా అయింది. మనమైతే ఇప్పుడు ఇక రైస్ కర్రీ కాస్త చల్లార్చి దాన్ని పార్సల్ చేయాలి నెక్స్ట్ ఇయర్. ఫైనల్లీ అయితే మనకు ఫుడ్ ప్యాకింగ్ అయిపోయింది. ఇక ఇప్పుడు ఇక్కడ నుండి మనం ఇవన్నీ తీసుకొని కవర్లలో వేసుకొని మనమైతే ఇక డొనేట్ చేయడానికి వెళ్దాం. ఇక ఈరోజు అయితే మనకైతే వెదర్ అయితే చాలా కూల్ ఉంది. వర్షం వచ్చేటట్టుంది నాకు తెలిసి. మేబీ ఈరోజు అయితే ఖచ్చితంగా వర్షం వస్తుంది. మనం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ బేగంపేట ఓల్డ్ ఎయిర్పోర్ట్, ఇక్కడ ఓల్డ్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాం, బోయినపల్లి దగ్గర. వెదర్ అయితే కూల్ ఉంది. ఇంకా వర్షం వచ్చేలా ఉంది. మనం తొందరగా మనము ఫుడ్ అనేది డొనేట్ చేసి వర్షం వచ్చేలోపు ఇంటికి వెళ్ళాలి, లేదంటే మళ్ళీ వర్షంలో తడిసిపోతాం. వీలైనంత తొందరగా ఇచ్చేసి మనం వెళ్ళిపోవాలి. బట్ మన చేతిలో ఏం లేదు. ఆ వర్షం ఎప్పుడు వస్తుందనేది మనం దానికి ఏం చేయలేం కదా. కాకపోతే వెదర్ అయితే చాలా కూల్ ఉంది. ఇది అంకుల్ కదా. ఫైనల్ అయితే మన ఫుడ్ డొనేషన్ అయితే అయిపోయింది. నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మనకున్న దాంట్లో కొంతమందికి ఉన్న దాంట్లో మనం పెట్టాము. మనకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఫేస్లో కానీ ఆ ఆనందం మనకైతే బాగా అనిపించింది అనమాట. ఇది ఎందుకంటే మనకున్న దాంట్లో పెట్టాలి, మనం ఏదో పెద్ద అని కాదు, బట్ మనకు పెట్టాలనిపించింది. ఒక పేదను కడుపు నింపాలనే నా ఆలోచన అయితే నేను ఈరోజు సక్సెస్ఫుల్గా దాన్ని అయితే కంప్లీట్ చేశాను. ఇది ఫ్రెండ్స్ మన ఈరోజు వీడియో అయితే. ప్లీజ్ సపోర్ట్ చేయండి, మన వీడియోకి అయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్.